ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా డేస్ అయింది చేన్లోకి రాలేదు. సో చేను ఎలా ఉందని అలా అలా బట్టలు వాష్ చేసుకొని చేన్లోకి వచ్చాము. సో పంట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. కందులు, పెసలు, సద్దలు కూడా వేశారు ఫ్రెండ్స్. చూడండి పంట ఇప్పుడైతే భలే ఉంది. వర్షం కూడా వచ్చింది మార్నింగ్. సో ఇప్పుడు మేము కూడా అంబ్రెల్లా తీసుకుని అలా చూడండి ఫ్రెండ్స్. అంతా లొకేషన్ మాత్రం చాలా అదిరిపోయింది. ఏదైనా పల్లెటూరులో చూడాలి పంట పొలాలంటే. సో మనకు పచ్చదనం చూడడం వల్ల కూడా కంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, భాస్కర్ అన్ని పెసలు, అలసందలు తీసుకొని ఇంకా పచ్చివే తింటున్నాడు టేస్ట్ బాగుందని. చూడండి అలసందలు. మా సైడ్ సాలు వేస్తామంటారు, అలసందల సాలు అండ్ పెసల సాలు, శనక్కాయ సాలు అని అంటాము. కొన్ని ఊర్లలో ఏమంటారో తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి శనక్కాయ చెట్టు పీకాడు వీడు, మా అల్లడు. వద్దురా అంటే వినట్లేదు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ మాత్రం చాలా అదిరిపోయింది. అందుకే రైతు కష్టపడి చేసే పని ఏదైనా వృద్ధి చెందుతుంది అంటారు. సో ఈసారి పంట కూడా బాగా అవుతుంది అని చెప్పారు. అంటే మా నాన్న పంచాంగం కూడా చూస్తాడు ఫ్రెండ్స్. ఈసారి పంట బాగా అవుతుందని ఒక రకంగా అని చెప్పారు. అందుకే ఎలా ఉందో చెట్లు చూడడానికి వచ్చాము. సో వీళ్ళంతా ఇంతసేపు డ్యాన్స్ చేసి అన్నం తినేసి అలా చేన్లోకి వెళ్దాంరా అంటే వచ్చాము. లొకేషన్ మాత్రం బాగా అదిరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వర్షం చిన్నగా పడుతుంది. అందుకే వెళ్తూ ఉన్నారు స్టార్ట్ అయిందని. నన్ను కూడా పిలిచారు, నాకు కూడా ఇష్టం లేదు. కొద్దిసేపు ఉండండి అంటే వినట్లేదు. సో అలా పచ్చదనాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్నాను. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మా సైడ్ అయితే శనక్కాయ పంట వేస్తారు. కొన్ని ఊర్లలో ఇది పెసలు ఎక్కువ వేస్తారు. సో మీ సైడ్ ఏమేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. భాస్కర్ రమ్మంటే రావట్లేదు, ఇంకా కొద్దిసేపు ఉంటాను అని అంటున్నాడు. భాస్కర్ రమ్మంటే రావట్లేదు, ఇంకా కొంతసేపు ఉందామని వెయిట్ చేస్తుందామని